మావోయిస్ట్ పార్టీకి కొంతకాలంగా అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రక్షణ కవచంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో నెత్తుటేరులు పారుతున్నాయి. 100 రోజుల్లోనే 120 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మిగిలిన వారు చెల్లాచెదురవుతున్నారు. ఎంతో మారుమూలనున్న అటవీ ప్రాంతంలో ముప్పేట దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లిపోతోంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల్లోనే భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. అత్యంత దట్టమైన అడవులున్న ఈ ప్రాంతంలో అడుగు పెట్టేందుకే ఒకప్పుడు భద్రతా బలగాలు వెనకడుగు వేసేవి. మావోయిస్టుల మందుపాతరలు ఎన్నోసార్లు భద్రతా దళాలను బలి తీసుకున్నాయి. అయితే కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కగార్ ఆపరేషన్తో మావోయిస్టు స్థావరాలను చుట్టుముడుతున్న భద్రతా దళాలు వారిపై పైచేయి సాధిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ కగార్ మావోయిస్టుల పాలిట యమపాశంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 17 ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టు పార్టీ లెక్కల ప్రకారం 3 నెలల వ్యవధిలో 96 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసులు మాత్రం 120 మంది మావోయిస్టులు హతమయ్యారని చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్తో ఈ ఏడాది మావోయిస్టులకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క జనవరిలోనే 5 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఫిబ్రవరిలో 2 ఎన్కౌంటర్లు, తాజాగా శుక్రవారం ఉదయం 1 ఎన్కౌంటర్ జరిగింది. తాజా ఘటనలో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఇవి కాకుండా మరో 6 ఎన్కౌంటర్లలో 10 మంది చనిపోయారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగానే భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. లొంగిపోవడమా, చనిపోవడమా అనేది మావోయిస్టులే తేల్చుకోవాలన్న విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్కౌంటర్లలో పాల్గొన్న భద్రతా దళాలతో భేటీ కానున్నారు.